నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి జంగిల్ క్లియరెన్స్ కోసం ఆయా స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సూర్యతేజ సిబ్బందిని ఆదేశించారు. పారిశుధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం స్థానిక బీవీ నగర్ కేఎన్ఆర్ పాఠశాల రోడ్డు, లెప్రసీ హాస్పిటల్ రోడ్డు, మదర్ తెరిసా సచివాలయం పరిసర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. స్థానిక బాయ్స్ హాస్టల్ను తనిఖీ చేసి వంటశాలలోని భోజనాన్ని తిని చూశారు. విధుల నిర్వహణలో మరింత శ్రద్ధ వహించాలని హాస్టల్ నిర్వాహకులకు కమిషనర్ సూచించారు. అలాగే స్థానిక రోడ్లపై ఉన్న గుంతలను, ఇతర ప్యాచ్ వర్కులను వేగవంతంగా పూర్తి చేసి కల్వర్ట్ల ఎత్తును రోడ్డుకు సమాంతరంగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గతం నుంచి ఫ్లోర్ పాయింట్లుగా వాడుతున్న ప్రదేశాలను గుర్తించి నగరపాలక సంస్థ హెచ్చరిక బోర్డులను ఆయా ప్రాంతాలలో పెట్టాలని సూచించారు. అన్ని డ్రైనేజీ కాలువలలో పూడికి తీత, సిల్ట్ ఎత్తివేత పనులు నిరంతరం జరిగేలా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. పారిశుధ్య కార్మికుల మస్టర్ను తనిఖీ చేసి కార్మికులకు ఆప్రాన్లు అందించారు. విధుల నిర్వహణలో తప్పనిసరిగా వాటిని ధరించాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే వీధి దీపాల సమస్య లేకుండా ప్రతి విద్యుత్ స్తంభానికి లైట్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట ఎక్కువ వెలుగులు ఇచ్చే హైమాక్స్ లైట్లు అమర్చాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య, ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.